ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగ చరిత్రను మార్చేలా విశాఖలోని ఆనందపురం తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా హబ్కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎంతో అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. మొత్తం 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసింది. మొదటి దశలో 2028 నాటికి 3 డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174.80 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే విశాఖలో కొన్ని వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ప్రారంభించిన ఈ గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు ఇంతవరకు పర్యావరణ పరిరక్షణ అధికారుల నుంచి అనుమతులే రాలేదని తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా, ఆర్భటంగా విశాఖపట్నంలోని ఆనందపురం తర్లువాడ దగ్గర గూగుల్ డేటా సెంటర్ అనేది శంకుస్థాపన చేయడం జరిగింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దానికి శంకుస్థాపన చేసి విశాఖపట్నంలో కొన్ని వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి ప్రారంభించినటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్కి ఇప్పటి వరకు అనుమతులే రాలేదని, ఇప్పటి మీద ఎలాంటి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఎక్కడా లేవని, దీనిపై పర్యావరణాన్ని పరిరక్షిస్తామని చెప్పి పదే పదే చెప్పేటటువంటి జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని, కూటమిలో అతను ఉండడం వల్లే ఈ పర్యావరణ పరిరక్షణ విషయంలో కూడా ఆయన సీతకన్ను వేశారని పర్యావరణ పరిరక్షకులు అలాగే జనసేన పార్టీ మాజీ నాయకులైనటువంటి బులిశెట్టి సత్య గారితో ఈరోజు మనం ఉన్నాం. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. తర్లువాడలో ఉన్నటువంటి ఏదైతే గూగుల్ డేటా సెంటర్ అనేది ఇప్పటికే ఆల్రెడీ పనులు కూడా మొదలు పెట్టారు. ఆ పనులు మొదలు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. ఆ విశేషాలను వివరాలను ఆయన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సత్య గారు, ఈ తర్లువాడలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ పెడదాం అనుకుంటున్నారో దానికి సంబంధించి మీ స్టాండ్ ఏంటి సార్? సార్, ఎక్కడ డేటా సెంటర్ పెట్టాలన్నా, ఏదైనా పరిశ్రమ, కాలుష్య పరిశ్రమ పెట్టాలన్నా పర్యావరణ నిబంధనలు పాటించాలి. ఇప్పటికే అమెరికాలో 50 మెగావాట్లు దాటిన డేటా సెంటర్ని అడ్డు పెడుతుంటే మనం ఏకంగా 1000 మెగావాట్లు ఒకటి కాదు 6 డేటా సెంటర్లు పెట్టడానికి ఇంకోటి 7వ దానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇది 100% మనం చేస్తున్నది తప్పు. ముఖ్యంగా మీరు ఇక్కడ చూస్తే ఇది కంబాలకొండ అని వైల్డ్ లైఫ్ శాంచురీ అండి. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీకి 10 కిలోమీటర్ల రేడియస్ వరకు ఏమీ కన్స్ట్రక్ట్ చేయకూడదు, అంటే పర్యావరణానికి విధ్వంసం కలిగించి ఏమి ఇండస్ట్రీస్ పెట్టకూడదు అనేది ఎన్విరాన్మెంట్ లా, మన వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా కూడా. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే దీని తాలూకా వేడి కానీ, దీని తాలూకా మిగతా ఈ డిస్టర్బెన్స్, సౌండ్ డిస్టర్బెన్స్ కానీ వల్ల ఈ పక్షులు అంటే ఈ జంతు జాతికి, వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి 10 కిలోమీటర్లు ఒకసారి ఇది వైల్డ్ లైఫ్ శాంచురీ అని డిక్లేర్ అయిన తర్వాత దీనికి 10 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా ఎవ్వరు కూడా ఏ రకమైన కన్స్ట్రక్షన్ చేయకూడదు. అలాంటిది వితిన్ 1 కిలోమీటర్లో, ఇది సింహాచలం కొండ అండి, వితిన్ 1 కిలోమీటర్లో ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది. అలాగే తుర్లువాడ అని ఇక్కడ ఒకటి జరిగింది. ఈ రెండు కూడా అదైతే వితిన్ 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉంది. ఇది లెస్ దాన్ 1 కిలోమీటర్. లెస్ దాన్ 1 కిలోమీటర్స్లో ఏ రకమైన కన్స్ట్రక్షన్ చేయకూడదు. కాబట్టి దీనికి అనుమతులు ఇచ్చారా అంటే అనుమతులు ఎవరు లేని అనుమతులు ఉన్నట్టుగా చూపించడం వీళ్ళ తాలూకా ఇది. అందుగురించే అనుమతులను పరిశీలించమని హైకోర్టు వారిని ఇప్పుడు అప్పీల్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు, కేసుని అడ్మిట్ చేసుకుని అందరికీ నోటీసులు సర్వ్ చేశారు. సెప్టెంబర్ 2ని ఇది రావాల్సి ఉంది, కానీ సెప్టెంబర్ 2కి లేట్ అయిపోతుంది, వీళ్ళు ఆల్రెడీ ధ్వంసం చేస్తున్నారని చెప్పి మేము చెప్పడం వల్ల దాన్ని ఒకటి ఫైల్ చేయడం వల్ల దాన్ని అడ్వాన్స్ చేశారు. ఒక 2 వారాల ముందుగా వస్తుంది. సో తప్పనిసరిగా నేను హైకోర్టుని అలాగే ప్రధాన న్యాయమూర్తి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి పరిరక్షణ అవసరాలు ఉండాలి. అందరికీ నోటీసులు జారీ చేశారు. అలాగే నిన్న జరిగిన విచారణలో ఏం చెప్పారంటే అందరినీ కూడా ఈ లోపల వాళ్ళ అఫిడవిట్లు ఫైల్ చేయమని చెప్పారు. సాధారణంగా ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేటు సంస్థలు ఏవైనా సరే వాటి కట్టడాలు చేస్తే అనధికారికంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాంటిది ప్రభుత్వమే రూల్స్కి వ్యతిరేకంగా అనుమతులు లేకపోయినప్పటికీ కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి, అలాగే మిగతా మంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ కలిసి ఎంత నిర్భయంగా దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ చాలా అట్టహాసంగా దీన్ని శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పటికీ పనులు కూడా జరుగుతున్నాయి. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? అసలు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చిందండి జనవరిలో. అలాగా పోస్ట్ ఫ్యాక్టో అంటే రాబోయే పర్యావరణ అనుమతులను దృష్టిలో పెట్టుకొని ప్రారంభోత్సవాలు చేయొద్దని. సో నేను అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అది వర్తిస్తుందని నేను చెప్తున్నాను.
ఇప్పుడు గోదావరి పుష్కరాలు అనేవి జరిగితే ఒక కాలువలోనే ఉన్నటువంటి కొంత వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలే చాలా మందికి ప్రాణహాని కలుగుతుంది, వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతారని చాలా సీరియస్ గా తీసుకొని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇంత భయంకరమైనటువంటి అన్యాయం విశాఖపట్నం జరుగుతుంటే, పర్యావరణం అంతా కూడా దెబ్బతినే పరిస్థితి వస్తే, అలాగే ఏదైతే నీటి వనరులు ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తే దీని మీద ఆయన మరి ఎందుకు స్పందించట్లేదని మీరు ఒక జనసేన మాజీ పార్టీ నాయకులుగా మీ తలకి అభిప్రాయం ఏంటండి? ఈ విషయాన్ని మీరు ఆయన్ని అడగాలండి, నేను ఆ విషయం నేను చెప్పలేను. నేను ఓన్లీ పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడతాను. ఇది వరకు తుర్లువాడలో, ఇది తుర్లువాడ కొండ అండి, తుర్లువాడ కొండ జనవరి 27 వరకు ఈ పరిస్థితిలో ఉంది. ఇది నింబో మ్యాప్ అంటారు, ఇది శాటిలైట్ మ్యాప్ ఇది. అలాగే ఇక్కడ చూస్తే జూన్ వచ్చేసరికి 6 నెలల్లో ఒక 140 ఎకరాలు మొత్తం విధ్వంసం జరిగింది. ఇప్పుడు మనం రిషికొండ దగ్గర జరిగింది విధ్వంసం అనుకుంటే దానికి 10 రెట్లు ఎక్కువ విధ్వంసం ఒక కొండ దగ్గరే. నెక్స్ట్ పై ఏంటంటే రిషికొండ నుంచి నీరు వెళ్ళి సముద్రంలోకి వెళ్తుంది, కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న రిజర్వాయర్లకి అది క్యాచ్మెంట్ ఏరియా కాదు. ఇక్కడ ఇది గంభీరంగడ్డకి క్యాచ్మెంట్ ఏరియా. గంభీరంగడ్డకి క్యాచ్మెంట్ ఏరియాలో ఒక డేటా సెంటరు, ముడసిర్లో ఒక క్యాచ్మెంట్ ఏరియాలో ఇంకొక డేటా సెంటరు. ఇలాగ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన తాలూకా వాటర్ సెక్యూరిటీ దెబ్బతింటుంది. కాబట్టి మీ ద్వారా నేను పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు మీరు కోర్టులో దాఖలు చేసినటువంటి ఏదైతే కేసు ఏదైతే ఉందో పిటిషన్, దీని మీద ఎగ్జాక్ట్ గా ఇప్పుడు స్టేటస్ ఎలా ఉంది సార్? ఇది ఇంకొక 2 వారాల్లో విచారణ వస్తుందండి. విచారణ అయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే పిటిషన్ లో వాల్యూ ఉందనే తీసుకున్నారు. హైకోర్టు వారు ఏం చెప్తారో దాని ప్రకారంగా మేము నడుచుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వరకు వీళ్ళందరూ కూడా ఈ నిర్ణయం అనేది తీసుకొని ముందుకెళ్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ కానీ లేదా లెఫ్ట్ పార్టీస్ కానీ వాళ్ళు ఈ విషయం మీద ఇప్పుడు మీరు తీసుకున్నంత అగ్రెసివ్ గా స్టాండ్ వాళ్ళు తీసుకోకపోవడానికి గల ప్రత్యేకమైన కారణం ఏమైనా అనుకుంటున్నారు? అది మీరు వాళ్ళని అడగాలి, నన్ను అడగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ప్రతిపక్ష పార్టీ నేనే తెచ్చాను డేటా సెంటర్ అంటుంది. తీసుకోకపోతే ఉద్యమం చేయడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నేనే తెచ్చాను అంటున్నారు. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. థ్యాంక్ యూ. ఈ ఉద్యమం ఏ దిశగా వెళ్ళొచ్చని ఇన్ ఫ్యూచర్ మనం ఎక్స్పెక్ట్ చేసి, మీరు ఒక్కరిగా పోరాటం చేస్తున్నారు, మీకు కూడా కలిసి వచ్చేవారు ఎవరై ఉండొచ్చు, ఎవరు కలిసి రాగలుగుతారని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? నేను దీని విషయాన్ని పబ్లిక్ లో తీసుకెళ్తున్నాను. పబ్లిక్ రియాక్ట్ అవుతుంది డెఫినెట్ గా. ఎందుకంటే కోర్టు ఆర్డర్ పాజిటివ్ గా వస్తుందని నమ్మకం నాకు ఉంది. అలాగే ఎందుకంటే నేను అడుగుతున్నది చట్టాలను గౌరవించమని చెప్తున్నాం తప్ప ఎక్కడ ఫేవర్ చేయమనో, రాకపోతే ఏ గూగుల్ డేటా సెంటర్ వ్యతిరేకమనో, రిలయన్స్ వ్యతిరేకమనో, మోడీకి వ్యతిరేకమనో కాదు. పర్యావరణ చట్టాలకి అనుకూలం. పర్యావరణ చట్టాలను ఎవరు తొంగలో తొక్కినా, అది మోడీ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి. నేను ఇదివరకు మీరు చూసుంటారు, అమరావతిలో నేను అక్కడ పర్యావరణ విధ్వంసంతో కేసు వేశాను. అలాగే మడడోల విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేశాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కూడా నేను కేసు వేశాను. సో ఎక్కడైనా సరే ఎన్విరాన్మెంట్కి నష్టం జరుగుతుందంటే నా వంతు పని నేను చేస్తాను. ఎందుకంటే బాధ్యత గల పౌరుడిగా ఇది రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత నాకు 51G ప్రకారంగా. థ్యాంక్ యూ. స్వతహాగా తాను పర్యావరణ పరిరక్షకుడినని, రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, విశాఖపట్నాన్ని పర్యావరణంగా చాలా సుభిక్షంగా ఉంచాలన్నదే తన అభిమతమని, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్కి తాను వ్యతిరేకం కాదని, కాకపోతే పర్యావరణ దెబ్బతినే విధంగా అనుమతులేమీ లేకుండా ఇలాగ నిర్మించడం, శంకుస్థాపన చేయడం, అలాగే ప్రారంభోత్సవాలు చేయడం, అలాగే పనులు కూడా మొదలు పెట్టడం, ఇలాంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వీటిని తాను వ్యతిరేకిస్తున్నానని ఇప్పటికే తాను కోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగిందని, కోర్టులో నిర్ణయం అతి త్వరలోనే రావచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో రవికుమార్, UTV, వైజాగ్.